ఆ వీడియో. ఓకే ఆ సార్. వీడియో నేను చూసాను. ఆ వీడియోలో ఆయన క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే, నన్ను అల్లు అర్జున్ టీమ్ ఎప్పుడు బెదిరించట్లేదు. వాళ్ళే చూసుకుంటున్నారు యాక్చువల్‌గా డే సెకండ్ నుంచి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సార్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడారు. రెండవ అంశం వాళ్ళు ఆమె అడిగిందేందంటే, మీకు డబ్బులు 25 లక్షలు అవును ప్రకటించి సార్. కూడా మీకు ఇవ్వలేదని బయట ప్రచారం జరుగుతుంది గదా! మీకు అసలు ఇచ్చారా లేదా డబ్బులు అని అడిగితే, వాళ్ళు 10 లక్షలకు డీడీ వాళ్ళ మేనేజర్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా 15 లాక్స్ కూడా తర్వాత ఇస్తామని చెప్పారు. అట్లాగే వైద్యానికి సంబంధించిన ఖర్చులు ఇప్పటివరకు ఎంత అయింది? మీరు ఎంత పే చేశారు? ఎవరు పే చేస్తున్నారు? అనేది కూడా ఆమె అడిగింది. సో, దానికి కూడా అతనేం చెప్పాడంటే, మొన్నటి వరకు వాళ్ళే చూసుకున్నారు. నేను 50,000 మాత్రమే హాస్పిటల్‌కి పే చేశాను ఇప్పటి వరకు. మిగతాంతా వాళ్ళ అల్లు అర్జున్ మేనేజర్‌లే చూసుకుంటున్నారు. వాళ్ళే డాక్టర్లతో మాట్లాడుకొని వాళ్ళే చూసుకుంటున్నారు. అయితే ఆ తర్వాత గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా మనుషులను పంపించారు. వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పాడు. అంటే క్లియర్‌గా ఏందంటే, ఆయన భాస్కరు ఏ రకంగానూ అల్లు అర్జున్ మీద గాని, అల్లు అర్జున్ టీమ్ మీద గాని ఆరోపణలు చేయట్లేదు. ఓకే సార్. చేయకపోగా డే 2 నుంచి కూడా అల్లు అర్జున్ టీము మాకు హెల్ప్ చేస్తున్నారు. నాతో వచ్చి రోజు టచ్‌లో ఉన్నారు అని చెప్తున్నాడు. అట్లాగే 10 లక్షలు కూడా ఇచ్చారని చెప్తున్నారు. అంటే క్లియర్‌గా మొన్నటి వరకు ఏం జరిగిందంటే, అల్లు అర్జున్‌ని సమాజంలో ఒక దోషిలాగా అతనే చంపేసినట్టు ఒక చిత్రీకరణ చేసే వైపుగా ఇటు ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీడియా కావచ్చు, అవును సార్. కొంతమంది పబ్లిక్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా ట్రై చేశారు. అంటే అల్లు అర్జున్ దోషి అని. నిజానికి ఏందంటే, సుప్రీంకోర్టు క్లియర్ గైడెన్స్ అనేక సార్లు ఉంది. మీరు ఒక కేసుని కోర్టులో ఉన్నప్పుడు మీడియా ట్రయల్స్ గానీ, పబ్లిక్ ట్రయల్స్ గానీ చేయొద్దు. పోలీస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పొద్దు. ఇవన్నీ కూడా అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ దాన్ని ఉల్లంఘించి ఆల్రెడీ ఈయన మీద కేసు ఉంది. ఈయన ఇంటీరియం బెయిల్ మీద బయటున్నాడు అల్లు అర్జున్. ఒకవేళ అల్లు అర్జున్ దోషాన్ని నిరూపించే ఆధారాలు, వీడియో ఆధారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి లేఖలు కావచ్చు, ఇంకేమన్నా ఉంటే అది కోర్టుకు పెట్టి బెయిల్ క్యాన్సిల్ చేయించాలి మామూలుగా. అవును సార్. చూడండి, కొత్త ఆధారాలు దొరికాయి, వీడియో వచ్చింది, అల్లు అర్జున్దే తప్పుంది, బెయిల్ క్యాన్సిల్ చేయండి అని కోర్టులో, హైకోర్టులో కావచ్చు, లేదా హైకోర్టులో కుదరదనుకుంటే సుప్రీంకోర్టులో కావచ్చు, ఇట్లా బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఆయన దోషం నిరూపించే ఆధారాలు మా దగ్గర కొత్తగా వచ్చాయి చూడండి అని పెట్టాలి. అవి పెట్టకుండా పబ్లిక్‌గా పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఈ వీడియో చూడండి, మీరే తేల్చుకోండి, ఇదంతా అవును ఎందుకు సార్. చేస్తున్నారు? అంటే క్లియర్‌గా కోర్టులో అల్లు అర్జున్ మీద పెట్టిన కేసులు నిలవదని వీళ్ళకి తెలుసు కాబట్టి, కోర్టులో మనం ఏమీ నిరూపించలేం లీగల్‌గా అని చెప్పి పబ్లిక్‌గా అతన్ని దోషిగా మార్చేద్దాం అన్న యాంగిల్‌లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారంటే, ఒకటి ఆ బాబుకి 25 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు ఇవ్వలేదు. అవును అనేది సార్. ఒక ఆరోపణ. అట్లాగే వైద్యం ఖర్చులంతా మేం చేస్తున్నాం అని అల్లు అర్జున్ టీం ప్రకటించింది. కానీ గవర్నమెంట్ ఎళ్లి, గవర్నమెంట్ సివి ఆనంద్ ఎళ్లి మేమే చేస్తున్నాం అని ఆయన ప్రకటించాడు. సో, అంటే ఖర్చులు పెట్టట్లేదు, డబ్బులు అనౌన్స్ చేశాను ఇస్తాననలేదు, అతన్ని పరామర్శించలేదు. ఈ యొక్క నెరేటివ్‌ని బలంగా తీసుకొచ్చారు జనాలు. ఎవరు కూడా, మీడియా కూడా ఇప్పటివరకు అతని దగ్గరికెళ్ళి వీళ్ళు స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయలేదు. గవర్నమెంట్ ఎలాగైతే అల్లు అర్జున్ అటాక్ చేయాలనుకున్నారో ఆ వెర్షనే పబ్లిక్‌గా మొత్తం అంతా వచ్చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ సమస్య ఏందంటే, తనేమో వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు? లీగల్‌గా ఈ కేసు అవును కోర్టులో సార్. ఉంది. కండిషన్ బెయిల్ ఇచ్చారు. వెళ్ళితేమో మళ్ళీ వీళ్ళే అతన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి వెళ్తున్నాడు. అతనికి డబ్బులిచ్చి కేసును మాఫీ చేసుకోవడానికి వెళ్తున్నాడు. వీళ్ళే మాట్లాడతారు. రేపు అవును కోర్టులో సార్. కూడా అతను నెగెటివ్ అవుతుంది. అందుకని అతని అడ్వకేట్లు ఏం చెప్పారంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళొద్దన్నారు. దాంతో ఇంకా విధులేని పరిస్థితిలో తను వాళ్ళ నాన్నని కూడా పంపించాడు. నిజానికి ఇవంతా అబద్ధమని, ఇవన్నీ ఒక ప్లాన్డ్‌గా అల్లు అర్జున్‌ని క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసి, అల్లు అర్జున్‌ని దోషిగా నిలబెట్టి, ఈ కేసులోనే కాదు, అసలు మొత్తం అల్లు అర్జున్ లైఫే వేస్ట్ అన్నట్టుగా, అతను ఆ యాక్టరే కాదని, అతను సినిమానే పనికిమాలిన సినిమా అని, పోలీసుల్ని భయంకరంగా చిత్రీకరిస్తున్నారు, ఆ సినిమాలో చూపించాడని, గుడ్డలిప్పు తీశాడని, నిన్న కూడా ఆయన తీన్మార్ మల్లన్న వెళ్ళి పోలీసులను అవమానించాడు, ఈ సినిమాని బ్యాన్ చేయండి అని, ఆ సీన్లంతా తొలగించాలని కూడా కంప్లైంట్. అంటే ఓవరాల్‌గా అల్లు అర్జున్ ఈవెన్ ఫిజికల్‌గా కూడా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఏదో ఒక రకమైన డిమాండ్లు చేయడం. అంటే అల్లు అర్జున్ దోషి, అల్లు అర్జున్ వల్లే ఆమె చనిపోయింది, అల్లు అర్జున్ వల్లే ఆ
బాబు అక్కడ ఉన్నాడు